ఇప్పుడు హర్షణ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఉండి చాలా మాట్లాడచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఒక ప్రమాదాన్ని తప్పించే దిశగా నేను లొంగిపోయినా అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. మేమేమంటున్నాము, మేమే చెప్తున్నాం, అక్కడ బతికి బట్టగట్టడం సాధ్యం కాని పని మాకు తెలుసు. మీరు లోపల ఉండి చూసినా, మేము బయట ఉండి చూసినా, ఇవాళ లోపల బయట అని ఏం లేదు. అరే అది ఎంత పెద్ద దూరంలో ఉన్నదా? ఈడ కీకెత్తి ఆడ వినపడుతుంది, ఆడ కీకెత్తి ఇక్కడ వినపడుతుంది, ఆడ బాంబుల మోత తుపాకుల మోత అయితే ఇక్కడ వినపడుతుంది. ఇలా పెద్ద దూరమా? అదేమన్నా ఆఫ్రికా ఖండమా, లేకపోతే ఏమన్నా లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందా? కూతవేడు దూరంలో ఉన్నది ఛత్తీస్గఢ్. అదే పెద్ద విషయమా? అదేందో ఎవరికి తెలియనట్టు, వీళ్ళే దానికి కనుగొన్నట్టు మాట్లాడితే ఎట్లా? అది కాదు, అక్కడ తీవ్రమైనటువంటి నిర్బంధం ఉంది. అక్కడ ఇవాళ మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా కొంత చూసుంటారు, వాళ్ళు ఉన్న టెరిటరీలో చూసుంటారు, కానీ వాళ్ళకు కొంతే తెలుసు, మాకు మొత్తం తెలుసు. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే, ఒక క్యాంపు, ఒక పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిన ఫ్లడ్ లైట్లు, ఫోకస్ లైట్లు ఇంకొక పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకొక క్యాంపు దగ్గరికి పడుతున్నాయి. అంత దగ్గరికి క్యాంపులు వేసిండు, అక్కడ అంత దగ్గరికి పోలీస్ స్టేషన్లు పెట్టిండు. ఈ విషయం ఎవరికి తెలియదు? ఇవాళ రహస్యమా? మీడియా పోతలేదా? ప్రజలు ఇలా మనం సోషల్ మీడియాలో ఉన్నాం, మనం టెక్నాలజీ పెరిగింది, మనం ఎంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. వాళ్ళు వచ్చి మనకు చెప్పాలా? మన కాడ కనపడేది వాళ్ళకి ఆయన ఉన్నది ఒక మాడ్లో ఉండొచ్చు, అబుజ్మాన్లో ఉండొచ్చు, నేషనల్ పార్క్లో ఉండొచ్చు. ఇలా అన్ని జిల్లాల్లో ఏం జరుగుతున్నది, ఏ పూట ఏం జరుగుతున్నది వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి మనకు తెలుస్తుంది. బీజాపూర్లో ఏం జరుగుతుంది, జగదల్పూర్లో ఏం జరుగుతుంది, సుక్మాలో ఏం జరుగుతుంది, నారాయణపూర్లో ఏం జరుగుతున్నది, ప్రతి జిల్లాలో ఏం జరుగుతున్నదో వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది, కానీ మనకి కొన్ని గంటల్లోనే తెలుస్తాయి. ఓకేనా? వీళ్ళు ప్రజాక్షేత్రంలోనే శిక్షింపబడతారు అని చెప్పేసి ఒక లేఖ రావడం, అసలు చంపేస్తామన్నట్టుగా బెదిరించడం, అది ఎంతవరకు సరైంది? మరి ఇప్పుడు అది ఇచ్చిన వాళ్ళు ఆ పార్టీ ఎందుకు ఇచ్చిందో, ఏ ఆలోచనతో ఇచ్చిందో, ఏ ఉద్దేశంతో ఇచ్చిందో, వాళ్ళకి జరిగిన నష్టాలు ఏంటియో, కష్టాలు ఏంటియో, ద్రోహాలు ఏంటియో మనకైతే తెలియదు. దాని గురించి మాలాంటి వాళ్ళం, బయట ఉన్న వాళ్ళం మేము మాట్లాడడం అసలు ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఎంత తీవ్ర నిర్బంధంలో ఉన్నా, ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నా, ఆ బతికి బట్టగట్టలేమనుకున్నా కానీ ఇంకెక్కడికైనా పోయి బతకాలి, కానీ శత్రువు దగ్గర మోకరిల్లడం సరి అయింది కాదు. ఒకవేళ మోకరిల్లడం అంటే ఏంది? వాళ్ళు సాదాసీదా పద్ధతిలో బయటకు వస్తే అది మోకరిల్లడం కాదు. ఇవాళ ప్రజలు, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ బుద్ధిజీవులు కానీ తప్పుపడుతున్నది ఏంటిది? వాళ్ళు బయటకు వచ్చిన దాన్ని కాదు, బయటకు వచ్చిన పద్ధతిని, విధానాన్ని, ఆయుధాలతో రావడాన్ని, లేకపోతే సిద్ధాంత రాద్ధాంత గందరగోళం సృష్టించేదాన్ని తప్పుపడుతున్నారు. కానీ బీజేపీ సీఎం దగ్గర లొంగిపోవడం, అంతేగాని వేరే వాటిని ఎందుకు తప్పుపడుతున్నాం? ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము బయటకు వచ్చినాం. ఇంకోటి మేము పదే చెప్తున్నాం, మేము జనజీవన స్రవంతిలోకి వచ్చినాం, మేము బయట కూడా ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యల్లో ఉంటాం. అంటే మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? జనంలో లేరా? జనజీవన స్రవంతిలో లేరా? ఏమైనా గోతులు దవ్వుకొని గుహల్లో ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? ప్రజల్లోనే ఉన్నారు కదా. రైతుల్లో ఉన్నారు, కార్మికుల్లో ఉన్నారు, నిరుద్యోగుల్లో ఉన్నారు, విద్యార్థుల్లో ఉన్నారు, ఆదివాసీల్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు, దళితుల్లో ఉన్నారు, బహుజనుల్లో ఉన్నారు కదా. అట్టున్నందుకే కదా మీ తలకు వేలం కట్టింది. ప్రతి సంవత్సరం మీ పేరు మీద రివార్డు పెంచింది. ఒక్కొక్కరికి 50 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 ఎందుకు ఇస్తారు మీకు? మీరు జనంలో ఉన్నారు, జనంలో బతికిండ్రు, జనం సమస్యల్లో ఉన్నారు, జమల పోరాటాలకి మీరు నాయకత్వం ఇచ్చినడే కదా, మీ త్యాగానికి వెలగట్టిండు కదా, మీ పోరాటాన్ని వెలగట్టిండు కదా, అందుకనే కదా ఇచ్చింది. ఇప్పుడు ఏదో కొత్తగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నాం, అది చాలా తప్పుడు ప్రకటన. అది వాళ్ళు చేయడం తప్పుడు ప్రకటనే. అట్లనే ఇక్కడ మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు వీళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీడియా కూడా పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి జనజీవన స్రవంతిలోకి వచ్చిందని బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, పెద్ద
అక్షరాలతోటి పెడుతున్నారు. జనజీవన స్రవంతి అని ఎట్లా అంటావు? వాళ్ళు జనంలో లేరా? ఓకే. ఇన్ని రోజులు జనంలో లేరా? కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయినామంటే అంతా ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. అంతా గొర్రెదాటుడు అంటే అయిపోయింది. వాడు ఎవడు అంటాడు, మనం అదే అంటాం. వాడు ఇది అంటాడు, వాడు అంటాడు. సాయుధ పోరాటం సాయుధ పోరాటానికి అనుకూలం లేదంటాడు. సాయుధ పోరాటానికి అనుకూలం ఉన్నదా లేదా? ఎవడు ఏం సాయుధ పోరాటం? సాయుధం అంటే ఏంటిది? ఆయుధం అంటే ఏంటిది? ఓకే. సాయుధ పోరాటం మావోయిస్ట్ పార్టీ ప్రారంభించిందా? గెరిల్లా పోరాటాన్ని మావోయిస్ట్ పార్టీ ప్రారంభించిందా? మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత కొడితే 60 ఏండ్లు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత కొడితే 100 ఏండ్లు. భారతదేశంలో ఆదివాసీలు 1785 నుంచే తిలకామాంజీ నాయకత్వంలో గెరిల్లా పోరాటం చేసిండ్రు, సాయుధ పోరాటం చేసిండ్రు. అసలు సాయుధ పోరాటం అనేది మానవ మనుగడలో, మానవ జీవితంలో వాళ్ళ స్వీయ రక్షణ కోసం, వాళ్ళ బతుకుదెరువు కోసం చేసుకుంటున్నటువంటి ఒక ఏర్పాటు. దాన్ని మనం ఎట్లా మాట్లాడతాం? అదేదో సాయుధ పోరాటం చేస్తున్నారు. ఏ సాయుధ పోరాటం? ఇలా రైతులు వాళ్ళ స్వీయ రక్షణ కోసం ములుగర్ర పట్టుకొని, కర్ర పట్టుకొని వాళ్ళు పొలాలకు అడిగిపోతారు. మరి దాన్ని ఏమంటాం? సమాజంలో, ఆదిమ సమాజంలో ఇనుప వస్తువులు లేనప్పుడు, ఇనుము అనేది లేనప్పుడు కర్రతోటి, రాయితోటి, రప్పతోటి వాళ్ళు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవరాశులతోటి రక్షణగా రాయిని ఉపయోగించుకున్నారు, కర్రను ఉపయోగించుకున్నారు, నిప్పును ఉపయోగించుకున్నారు. చేసుకోలేదా? ఓకే. ఎప్పుడైతే ఇనుము అనే ఒక పదార్థం ముట్టిందో, ఇనుము ద్వారా కత్తి వచ్చింది, పార వచ్చింది, పలుగు వచ్చింది, అనేక రకాలైనటువంటి ఇనుముతో మనం ఎన్ని రకాల ఆయుధాలను తయారు చేసుకోవాలనో అన్ని రకాల ఆయుధాలు తయారైనాయి. ఇనుము పదార్థం లేనప్పుడు అప్పుడు కూడా ఆయుధాలు ఉన్నాయి. ఓకే. ఇవాళ నేను నాకు తెలుసో తెలియక అడుగుతున్నా, మీరే చెప్పాలి. మన భారతదేశంలో ఏ దేవుడైనా ఆయుధాన్ని చేతబట్టనడు దేవుడు ఒక్కరి పేరు చెప్పండి చూద్దాం. ఒక్కరి పేరు చెప్పండి. దుర్గామాత, కాళీమాత, ఆ మాత, ఈ మాత. ఎవరు వీళ్ళు? బైబిల్ తీసుకో, ఖురాన్ తీసుకో, రామాయణ మహాభారతాలు తీసుకో. యుద్ధాలు ఎట్లా జరిగినాయి? విల్లమ్ములేంటి? అవన్నీ ఆయుధాలు కాదా? ఆయుధాలే. మరి వాటిని ఏమన్నాం? బాణాలేంటి? అది ఆయుధాలు కాదా? ఆయుధం అంటే ఏంటిది? వాళ్ళు ఎవరో పనికి మాలినోళ్ళు, మావోయిస్టులట, ఎవడో చెప్పిండట, నక్సలైట్లు చెప్పిండట, తుపాకీ గుట్టంలోంచి రాజ్యాధికారం వస్తుందని వీనికి ఎవడో చెవులో చెప్పినట్టు, వీనికి ఎవడో వచ్చి ఊదినట్టు మాట్లాడతారు. ఎవడు చెప్పిండు? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని ఏ విప్లవకారుడు కూడా అది చెప్పడు. చెప్తే కూడా తప్పది. ఎవడంటాడు చెప్పు? బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు ఎవడైనా అంటాడా తుపాకీ గొట్టంలో రాజ్యాధికారం వస్తుందా?